మంత్రి కాలేదని కుళ్ళి పోషితనంతో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి అవతారం ఈ రోజు నాకు బయటపడింది. ఆయన ఏం మాట్లాడుతున్నాడో అర్థం కావట్లేదు. రాజ్యాంగంలో రాజధాని లేదంట. హైదరాబాద్ కి ముఖ్యమంత్రి కావాలని కళ ఆయనలో ఇప్పటికీ ఉంది. పార్లమెంట్ తలుపులు మూసి 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధాని అన్నారు కదా, జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు అడగలేదు? ఆయన బాధ్యత లేదా? హైదరాబాద్ సొమ్ము ఒక్కటి అడిగారా? ఒక్క రూపాయి వచ్చిందా 10 సంవత్సరాల నుంచి? ఎవడైనా అడిగాడా? ఇప్పటికీ ఇంకా మన ఆస్తులు ఉన్నాయి. ఇక్కడ ఆంధ్ర ఆస్తులు ఎన్ని వేల కోట్ల ఆస్తులు ఉన్నాయి. అడుగుతున్నారా? పంచమని అడుగుతున్నారా? రేపు పంచమని బిల్లు పెట్టు. ఏం ఆస్తులు తెలుసుకో, నువ్వు పూర్తిగా తెలుసుకో. పది సంవత్సరాలు ఉమ్మడి రాజధాని అన్నారు. ఒక్క రూపాయి ఇచ్చారా నీకు? ఆంధ్ర రాష్ట్రానికి ఒక్క రూపాయి ఇచ్చారా? అరే ఇనన్నా, కేంద్రం నుంచి ఒక్క రూపాయి తెచ్చావా? ఒక్క రూపాయి ఏమైనా తెచ్చావు కేంద్రం నుంచి? పార్లమెంట్ తలుపులు మూసి రాష్ట్రాన్ని విడగొట్టారు. ఉమ్మడి రాజధాని అన్నారు. ఇన్నాళ్ళకి మా జగన్మోహన్ రెడ్డి గారికి బాబు సముద్రం ఉంది గుంటూరు పక్కనే మచిలీపట్నం అని ఒక గుర్తింపు అనేది ఆయనకు వచ్చిందంటే ఆయనలో కూడా మార్పు మొదలయ్యింది. ఇంకా రాజధాని అని అంటున్నారు. రాజధాని విలువ తెలియని వాళ్ళకి ఏం చెబుతాం? ఒక రాజధానికే ముఖ్యమంత్రి కాలేదని కుళ్ళి పోషితనంతో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి అవతారం ఈ రోజు నాకు బయటపడింది. ఆయన అనుకుంది ఒకటే పాపం. ఆయన ఎవరో జమ్మూ కాశ్మీర్ ఆయన కూడా చెప్పాడు, ఎన్నో వేల కోట్లు ఇస్తానన్నాడంట. ఉమ్మడి రాజధానికి హైదరాబాద్ కి ముఖ్యమంత్రి కావాలని కళ ఆయనలో ఇప్పటికీ ఉంది. తెలంగాణ వచ్చేయండి జగన్మోహన్ రెడ్డి గారు, ఎందుకు ఇంకా ఆంధ్ర వదిలేసేయండి. ఆంధ్ర రాజకీయం వదిలేసి తెలంగాణలో మొదలుపెట్టిన తెలంగాణలో కూడా గట్టి పార్టీ లేదు కదా. ఈ రోజు నాకు అర్థమైపోయింది అన్న ఆయన ఏం మాట్లాడుతున్నాడో అర్థం కావట్లేదు. రాజ్యాంగంలో రాజధాని లేదంట. రాజ్యాంగంలో కూడా రాజకీయ నాయకులు లేరు కదా, మీరెందుకు ఉంచారు? రాజ్యాంగం రాసినారా? రాజకీయ నాయకులు ఉండమని రాశారా? రాయలేదు కదా, మరి ఈయనకి వచ్చాడు. ఏం మాట్లాడుతున్నారో జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికీ మారట్లేదు. కానీ ఒక మార్పు వచ్చింది. మచిలీపట్నం పోర్టు గుర్తొచ్చింది, గుంటూరుకు ఒక సముద్రం ఉందని గుర్తొచ్చింది. అదే నేనే వేసాను అంటున్నాడు. మొన్న రీసెంట్ గా గూగుల్ కూడా నేనే తెచ్చాను అన్నాడు కదా. అట్లాగే అదంత మటుకు పర్వాలా. ఇన్నాళ్ళు గుంటూరు విజయవాడలో ఉన్నందుకు సముద్రం ఉందరా బాబు పక్కనే అనేది గుర్తొచ్చిందంటే ఆయనకి చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఇప్పటికీ వైజాగ్ ఏంటన్నా, వైజాగ్ ప్రతి ఒక్కడు వైజాగ్ అంటున్నాడు. అది ఎప్పుడో మా చిన్నప్పటి నుంచి తయారవుతున్నది. దాని అభివృద్ధి దానికి ఉంది. దాని వెళ్ళి ఏలు పెట్టి దాన్ని కూడా ఆదాయం లాగేసుకుందాం రాజకీయ నాయకులు తినమంటారా? మీ ఉద్దేశం అంటే రాజకీయ నాయకులే బాగుపడాలి, సామాన్య జనాలు బాగుపడకూడదా? ఏం ఉద్దేశం మీ ఉద్దేశం? అది అభివృద్ధి చెందుతుంది, రాష్ట్రానికి ఒక రూపాయి ఆదాయం ఇస్తుంది. నువ్వు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసావు, పార్లమెంట్ తలుపులు మూసి రాష్ట్రాన్ని విడగొట్టారు. ఉమ్మడి రాజధాని అన్నారు. హైదరాబాద్ సొమ్ము ఒక్కటి అడిగారా? ఒక్క రూపాయి వచ్చిందా 10 సంవత్సరాల నుంచి? ఎవడైనా అడిగాడా? ఇప్పటికీ ఇంకా మన ఆస్తులు ఉన్నాయి. ఇక్కడ ఆంధ్ర ఆస్తులు ఎన్ని వేల కోట్ల ఆస్తులు ఉన్నాయి. అడుగుతున్నారా? పంచమని అడుగుతున్నారా? రేపు పంచమని బిల్లు పెట్టు. హైదరాబాదే మాయమైతే అన్నా, ఏం ఆస్తులు తెలుసుకో, నువ్వు పూర్తిగా తెలుసుకో. ఆర్టీసీ ఆదాయం ఉంది, ఓకేనా? రిటైర్ అయిన ఉన్నారు చూసా గవర్నమెంట్ ఎంప్లాయర్స్, గవర్నమెంట్ ఆస్తుల మీద నడిచే గవర్నమెంట్ ఎన్నో ఉన్నాయి. ఉమ్మడి రాజధానిలో 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధాని అన్నారు. ఒక్క రూపాయి ఇచ్చారా నీకు? ఆంధ్ర రాష్ట్రానికి ఒక్క రూపాయి ఇచ్చారా? అరే ఇనన్నా, పార్లమెంట్ తలుపులు మూసి 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధాని అన్నారు కదా, ఎందుకని ఒక్క రూపాయి జగన్మోహన్ రెడ్డి గారు చేయమని అడగలేదు? ఎందుకని జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు అడగలేదు? ఆయన బాధ్యత లేదా? నేను అడుగుతుంది అదేనన్నా, అదే. జగన్మోహన్ రెడ్డి గారు 2019లో గెలిచారు, ఎందుకు అడగలేదు? ఈయన మళ్ళీ 3 రాజధానులు అనలేదు కదా. ఆంధ్ర వాళ్ళు తెలంగాణ దోచుకున్నారని ఏంటన్నా? దోచుకుంది ఎవరనేది అందరికీ తెలుసు. హైదరాబాద్ ఉందంటే ఆంధ్ర వాళ్ళే, తెలుగు వాళ్ళు ఆంధ్ర వాళ్ళు వల్లే హైదరాబాద్ ఉంది. నీకు తెలియకపోతే తెలియదు. హైదరాబాద్ ఎలా వచ్చింది? హైదరాబాద్ నేను చెప్పనా? నేను చెప్పేది ఇప్పుడు ఇల్లు కట్టుకున్నారు, చిరంజీవి ఇల్లు కట్టుకున్నారు, అది కబ్జానే. నాగార్జున కట్టుకున్నాడు, అది కబ్జానే. అది ఎవరి కాలంలో? మరి నేను చదువుతుంది అదే కదా స్వామి, నీకు నేను చదువుతుంది అదే కదా, నేను చదువుతుంది కూడా అదే కదా, నేను చదువుతుంది కూడా అదే కదా. దోచుకున్నారంటారు, అదే నీ లెక్క ఎకరాలు దోచుకున్నారు విన్నారు కదా. ఈ లెక్కనిది, ఈ దోచుకోవడం అనేది వైజాగ్ లో ఉంది. నువ్వు మళ్ళీ వెళ్ళి వైజాగ్ లో దోచుకోవడం ఎందుకు? నీకు ఇప్పుడు ముఖ్యంగా రైతులు వచ్చి ముందుకు వచ్చారు భూమి
దోచుకునేది ఆడ చెయ్యి. కేంద్రం నుంచి ఒక రూపాయి దా, 10 రూపాయలు దా, పెట్టి ఇక్కడ పెట్టుబడి. ఇప్పుడు మొత్తం పెడుతున్నావు అని ఎవరు అనుకోరు కదా. కేంద్రం నుంచి 1 రూపాయి తెచ్చావా? 1 రూపాయి ఏమైనా తెచ్చావు నువ్వు కేంద్రం నుంచి? ఇంకా రాష్ట్రంలో ఉన్న ఆదాయమే తిందామంటావు నువ్వు. వైజాగ్ నువ్వు తిందామంటే రాష్ట్రంలో ఉన్న ఆదాయం అది. నువ్వు ఆదాయం కూడా తిందామంటే ఇది దారుణం కదా. మరి మంత్రులు తీసుకెళ్ళి లేదు అన్నప్పుడు 3 రాజధానులు ఎలా క్రియేట్ చేశారు? మరి నేను అంటుంది అదే కదమ్మా. రాష్ట్రంలో ఆదాయమే తింటాం, కేంద్రం ఆదాయం నుంచి మాకేం అవసరంలా. భయం కేంద్రం అంటే ఇప్పటికి కూడా. మరి అట్టాగే ఉంది కదా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడే మాట. ఇప్పుడు రాజ్యాంగం నువ్వు రాశారు, రాజధాని విరగొట్టావు, ఒక్క రాష్ట్రం నుంచి ఏమైనా రూపాయి తెచ్చావా? మరి నువ్వు తేవాల్సిన బాధ్యత నీకు ఉంది కదా. నువ్వు గెలిచావు, 151 సీట్లు గెలిచావు. 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధాని అని చెప్పి తలుపులు మూసారు. హైదరాబాద్ నుంచి ఒక్క ఆదాయం వెళ్ళిందా? అడుగుతున్నారు. దాని గురించి ఏమైనా మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు? ఇప్పటికీ వైజాగ్ 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 అంటే అక్కడ ఉన్న ఆదాయం తిందామని అన్న. తెలంగాణలో వచ్చి ఆంధ్రలో కలుస్తామని, ఆంధ్రలో వచ్చి తెలంగాణ మిగులు బడ్జెట్ ఒక మాట నీకు తెలంగాణ అంటే ఏందో తెలుసా? తెలంగాణ అంటే హైదరాబాద్ నిజాంబరాజు తెలంగాణలో కాదు. హైదరాబాద్ తెలుసా నీకు? హైదరాబాద్ తెలంగాణది కాదు తెలుసా నీకు? మరి తెలుసుకో. హైదరాబాద్ మన రాష్ట్రం దేశం విడిపోయినప్పుడే ఇంకా స్వాతంత్రం రాలేడా? నిజాం రాజులు పరిపాలించారు. మేమే తయారు చేసినాము, మద్రాస్ మేమే డెవలప్ మీరు అంతే. నేను చెబుతుందే కూడా అదే. ఇప్పుడు లైన్కి వచ్చావు. నేను చెబుతుంది కూడా అదే. తెలంగాణ నువ్వే డెవలప్ చేసినావు. మీ ఆస్తులు తీసుకొచ్చి పెట్టిరీడ ఆంధ్రలో ఆస్తులు పెట్టిరు తెలంగాణ. మా బాధ అదే కదా. అదే అంటున్నావు. మా బాధ అదే కదా. అందుకనే మేము వెళ్ళిపోతాం. మేము వెళ్ళిపోతాం అంటే అందుకే కదా. ఆంధ్రప్రదేశ్ లో ఎందుకు పెట్టలేరు? అప్పుడే పెట్టారు. కర్నూలు రాజధాని పెట్టుకోరు కదా మీరే. అప్పుడు తాటిపత్రుల్లో వచ్చి ఎందుకు పడ్డారు? ఇప్పుడు లైన్ లోకి వచ్చారు. ఇప్పుడు లైన్ లోకి వచ్చారు. ఇప్పుడు లైన్ లోకి ఇప్పుడు లైన్ లోకి వచ్చేవారు నాయన. నేను అంటాను ఇది కూడా ఇలాగే వైజాగ్ లో కూడా ఇలాగే దోచుకోవడానికి అవకాశం ఇవ్వద్దు. మేము అంటున్నాం. ఇప్పుడు అన్నావన్నా హైదరాబాద్ వచ్చి హైదరాబాద్ లో ఉన్నా దోచుకోవడమే. వినండి బ్రో. ఒకే ఆర్లతో మీ సైడ్ మా సైడ్ విన్నావా? ఇప్పుడు తెలంగాణ నుంచి తెలంగాణ విడిపోయినప్పుడు ఆంధ్రప్రదేశ్ కి స్పెషల్ స్టేటస్ కేటాయిస్తామన్నారు సెంట్రల్. ఇప్పుడు 2014లో చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ లో ఉన్నది. అప్పుడు స్పెషల్ టెస్ట్ ఎందుకు అడగలేదు? ఇప్పుడు ఎందుకు అడగట్లేదు? అడగమని చెప్పు. మరి చెప్పు. అదొక్కటే మరి ఎందుకు 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధాని అనలేదా? 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధాని అని వెళ్ళదా? 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధాని వెళ్ళదా? తెలంగాణ నేను చెబుతున్నా అదే బాబు. దోచుకుంటున్నారు కాబట్టి వైజాగ్ లో కూడా దోచుకుంటారు. వద్దని చెబుతున్నాం మీకు. మీకు అర్థం కావట్లా. అదే కదా మీతో వచ్చిన తిప్పలు మాకు. అదే కదా అదన్న పరిస్థితి. నేను అంటుంది అదే కదా. 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధాని అన్నప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. మరి అడగచ్చు, సొమ్ము అడగచ్చు కదా. ఆయన అడగలేదన్న. అదే తప్పు కదా. ఎందుకు వచ్చాడు 2019లో జగన్మోహన్ రెడ్డి గారు? 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు వచ్చారు? 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు గెలిచారు? వీటి వల్లేగా. మరి నేను చెబుతుంది కూడా అదే కదన్నా. ఇప్పుడు ఆయన వైజాగ్ రాజధాని అనుకున్నది 2024 కూడా గెలిచేవాడు. 3 రాజధానులు అనుకుని ఉన్నట్టయితే ఆయన పెట్టిన సంక్షేమ పథకాలు కానీ అన్నిటి వల్ల. మరి ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు మారాలి. మేము కోరుకునేది అంతే. వైజాగ్ డెవలప్మెంట్ అయ్యింది, దాని జోలికి వెళ్ళమాకండి. నువ్వు కేంద్రం నుంచి తీసుకురా రూపాయి, మీరు రాయలసీమ పెట్టుకో, తిరుపతి పెట్టుకో. అంటే గెలిచిన అక్కడ ఎంపీ గారు ఉన్నారు, పెనసాని చంద్రశేఖర్ గారు. మన దేశం ఎంపీల్లోనే మంచి ధనం మన జగన్మోహన్ రెడ్డి మా జగన్మోహన్ రెడ్డి గారి కన్నా కూడా బాగా సంపాదించిన వ్యక్తి, ట్యాక్సులు కట్టే వ్యక్తి ఆయన చేతిలో ఉంది. కాబట్టి కంపల్సరిగా రాజధానికి ఒక రూపురేఖలు మారబోతున్నాయి. ఇంకొక విషయం, ఇన్నాళ్ళకి మా జగన్మోహన్ రెడ్డి గారికి బాబు సముద్రం ఉంది గుంటూరు పక్కనే మచిలీపట్నం అని ఒక గుర్తింపు అనేది ఆయనకు వచ్చిందంటే ఆయనలో కూడా మార్పు మొదలయ్యింది అని మేము అనుకుంటున్నాం.